ఈ ఏరియాలో మనల్ని కొట్టేవాడా లేడన్నా, ఏదైనా మన తర్వాతే. మనంత డబ్బులున్నాడు ఎవడు లేడు ఇక్కడ. డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళు మన డబ్బున్నోళ్ళు. డబ్బులున్నోడ్నే ఏంటి పగటికెళ్ళదు. గాజు అక్క ఏనా గాజు అక్క అన్న గాజుకి వెళ్తుందన్నా. దా కూర్చో. గాజు అక్క నా బండి తీయనా, టైం అయిపోతుంది. ఉండన్నా 2 టికెట్లు వస్తా వెళ్ళిపోదాం. ఏంటన్నా వెళ్ళిపోమంటావా? వేరే ఆటో ఎక్కేస్తా. ఆగనా వెళ్ళిపోదాం. ఇంకెందుకు మరి? వెళ్ళిపోదాం బాబు, 2 నిమిషాలు వెళ్ళిపోతాం కదా. రానియా గాజు ఒక తాత. అనే ఫాస్ట్గా వెళ్ళి టైం అయిపోతుంది. రిక్షా వెళ్ళినట్టు వెళ్తాను బాబు, ఉండండి వెళ్తున్నాను. నేను జస్ట్ మిస్ రా, దొరికిపోతాను రా బాబు. సడన్గా బాబు వచ్చాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. పరుగో ఇంకా ఈదిలో నుంచి. ఇది మాటలకి వయసుకి సంబంధం ఉందా? ఎక్కడున్నావు? వస్తున్నా ఇదిగో ఆటో ఎక్కాను. ఆటో రిక్షా కంటే దారుణంగా నడుతున్నాను రా బాబు. సరే అనియా టైం అయిపోతుంది అనియా, అక్కడ మా లవ్ సినిమాకి వెయిట్ చేస్తుంది. నడుచుకొని వెళ్ళిపోయినా బాగున్నాయి, బేగ వెళ్ళిపోదును. మరీ ఎంత లేట్ అయితే అనియా. ఇదిగో బాబు. ఏంటి 100 చిల్లర లేదా? 100 అంటే చిల్లర వస్తుందమ్మా. చిల్లర ఉందా లేదా? ఈ చిల్లర తీసుకుంటారా? చెల్లెలు లెక్కేస్తుంటే టైం అయిపోతుంది ఆఫీస్కి. ఉండి బాబు ఆగు, చూస్తాను. మరి అందుకే చిల్లర తెచ్చుకోవాలి. ఒకసారి ఆగు. అదేంటండి అప్పుడే వచ్చేసారు? బయట అసలు ఖాళీ లేదు, పండగ సీజన్ కదా, రద్దీగా ఉంది, తలనొప్పి వచ్చింది, అందుకే వేరం వచ్చాను. సరే జెండుబామ్ ఇస్తాం రండి. సరే. బాబు ఏం చేస్తున్నాడు? హోంవర్క్ రాస్తున్నాడండి. రే నానొచ్చాడు, రా తిందాం. ఇదిగో అమ్మా వస్తున్నాను, అయిపోయింది. నాన్న ఏం చేస్తున్నానా? నాన్న నాకు రేపు నుంచి సెలవులు నాన్న. 10 రోజులు స్కూల్కి వెళ్ళవసరం లేదు. నన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్ళండి నాన్న. వెళ్దాం కానీ కూర్చోండి, అన్నం తిందాం. నాన్న నాకు కొత్త బట్టలు కొనండి నాన్న. పోయినసారి కూడా కొనలేదు. మా ఫ్రెండ్స్ అందరూ కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ప్లీజ్ నాన్న ఈసారైనా కొనండి నాన్న. రే ఆపరా, ఎప్పుడు కొత్త బట్టలేనా? ఎప్పుడు ఇదే గోలా? కొంటాను లేరా, రేపు సాయంత్రం వెళ్దాం సరేనా? నిజంగానా నాన్న? సాయంత్రం వెళ్దామ్మా, నీకు మమ్మీకి నాకు అందరికి కలిపి కొంటాను. సరే ఇప్పుడు తిను. థ్యాంక్ యూ నాన్న.
నాన్న నాకు కొత్త బట్టలు కొనండి నాన్న. కొంటాను, పడుకోరా. బాగున్నాను. ఏంటి ఎప్పుడు లేని ఇన్ని సంవత్సరాల తర్వాత? బావగారు ఉన్నారు, మళ్ళీ కాల్ చేస్తా. ఏవండోయ్, ఇంట్లో సరుకులేం లేవు. అసలే ఊరి నుంచి తమ్ముళ్ళ ఫ్యామిలీ వస్తున్నారంట. మరి వాళ్ళకి మంచి మరలు చేయాలి కదండి. 7 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ మన దగ్గర ప్రస్తుతానికి సరిపడి సరుకులు లేవు, డబ్బులు లేవు. మరేం చేద్దాం? ఏవయ్యా, వినిపిస్తుందా? వినబడుతుంది. గట్టి మాట్లాడి బాబులకు ఇస్తాడు. డబ్బులు లేవన్న విషయం వాడు తెలియకూడదు. ఎంత ఇబ్బంది అయినా పండగ చేసి తీరుతా. ఎలా అండి? దానికి సమాధానం లేదు, కానీ వెతుకుతా. 7 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి. వాళ్ళు ఏమనుకొని వస్తారో ఏంటో తెలియదు. కానీ మీ తమ్ముడి దగ్గర మాత్రం తక్కువ కాకుండా చూసుకోండి. ఈరోజు సాయంత్రానికే వాళ్ళు వస్తున్నారు. సరే, నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర ₹1 కూడా లేదు. మరేం చేస్తారో మరి మీ ఇష్టం. పండగ అన్న రోజులో ఉంటారంట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. మీరే ఏదో ఒకటి చేయండి, మీ ఇష్టం. ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? శివుడిని అసలు డబ్బులు చూద్దాం. ఏంటి, ఎప్పుడు ఇస్తారండి మా డబ్బులు? ఇస్తానండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారు? ఇస్తానండి, పండగ కదా. 2 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. వారం టైం ఇవ్వండి, ఇచ్చేస్తాను. త్వరగా ఇవ్వండి డబ్బులు. అలాగే అండి, అలాగే అండి, ఇచ్చేస్తాను. వారం చూస్తాను. వారం రోజులు అన్నావు కదా. ఈడి పరిస్థితి బాగాలేదు, ఇంకేం ఇస్తాడు? రాజు, ఏరా ఎలా వచ్చావు? ఏం లేదురా, మామూలుగా వచ్చా. మొన్న టైంకి కానీ డబ్బులు ఇవ్వకపోతే పిల్లోడి పీచి కట్టలేకపోయాడురా. దాందే ఉందిలేరా. ఎవరికి ఇచ్చాను? నీకే కదా ఇచ్చాను. పిల్లలు చదువుకున్న ముఖ్యం ఉంటుంది మనకి. అవును, పండగ కదా, అలా పలకరిద్దామని వచ్చాను. బండికి తాళం ఉండిపోయింది, అందుకే వెనక్కి తిరిగి వెళ్తాను. రాజు, ఒక నిమిషం ఆగు. అదేంట్రా, ఇందాక వచ్చిన డబ్బులు లేవని చెప్పావు కదరా. నాకు ఇచ్చే బదులు వాడికి ఇచ్చి వాడు నోరు మించొచ్చు కదా. ఆడికా ఏముందలేరా, అసలు తీర్చేశాను. వడ్డీ కోసం అడుగుతున్నాడు, ఇచ్చేస్తాను అన్నాను. అయినా పండగ చూసుకోవాలని అడగాలి కదరా. ఈ డబ్బులు అయినా నేనే ఇంటికి తీసుకొద్దాం అనుకుంటారా, ఇంతలో నువ్వే వచ్చేసావు. గొప్పడు బాబు, థ్యాంక్స్ రా. అడగకుండా ఇచ్చావు. నువ్వు అడగాల ఏంట్రా? థ్యాంక్స్ రా. అన్నా, సరే తర్వాత కలుద్దాం. ఆటో వచ్చిందన్నారా అన్న? దాము దగ్గరకు ఒకసారి వెళ్దాం. ఏం దాము, ఎలా ఉన్నా? ఏ రాజు, ఏంట్రా చాలా రోజులకి వచ్చావు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగున్నా. కూర్చో. అందరూ బాగున్నారా? చిన్న పని మీద వచ్చాను. నీతో నాకు చిన్న అవసరం పడి. ఏంటి, నీకు నాతో అవసరం పడిందా? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదరా. ఎలా చెప్పాలో తెలియట్లేదురా, ఎలా అడగాలో అర్థం కావట్లేదు. ఏంట్రా, డబ్బులు అవసరమా? అవును. నువ్వు నన్ను అడగాల. అసలు ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే నువ్వే కదరా కారణం. నీ వల్లే కదరా మేము ఈ రోజు రాత్రి పగలంత హ్యాపీగా ఉంటూ తింటున్నామంటే నువ్వే కదరా కారణం. ఇప్పుడు దానికోసం ఎందుకు లేరా, పిల్లలకి బట్టలు కొనాలి. ఉండు వస్తాను. ఒరే ఇదిగోరా, ఉంచు, తీసుకోరా. ఈ 10,000 ఉంచు. పండక్కి పిల్లలకు బట్టలు అవసరం అవుతాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయిరా. నీకు అడగవలసిన అవసరం ఏముందిరా? పిలిస్తే నేను వచ్చి ఇచ్చేవాడిని కదా. నువ్వు భలే గొప్పవాడిరా. ఎలాగుంటే ఎలాగరా బాబు. నీ దృష్టిలో గొప్పవాడిని కావచ్చేమో కానీ నా కొడుకు విషయంలో నేను తండ్రిగా కాదేమో అనిపిస్తుంది. అలాగేమనుకోకరా. ఒరే వాడి దృష్టిలో నువ్వే హీరోరా. సరేరా, నీ మేలప్పటికీ మర్చిపోలేను. ఒరే నీకన్నా నాకు ఎవరెక్కువరా. ఏదైనా నీ తర్వాతే. వెళ్ళొస్తాయి. సరేరా, బాయ్ రా. ఎలా బతుకుతాడో ఏంటో. ఏ రోజు ఇలా వచ్చావు? బాగున్నావా? బాగానే ఉన్నాను. ఏటి సంగతులు?
సామాన్లు ఏం కావాలా? సామాన్లే వద్దుకొని వస్తారా? ఏంటి విషయం? పనే ఉందా? నాకు కొంచెం అప్పు కావాలరా, కొంచెం ఇబ్బందిగా ఉంది. డబ్బులు అంటే కష్టంరా, అమ్మ నాన్న లెక్కలు చూస్తుంటారు. షాపులో ఏం కావాలంటే నువ్వు తీసుకెళ్ళు, సామాన్లు ఏమైనా కావాలంటే డబ్బులు తర్వాత చూసుకోవచ్చు. నాకు అప్పు కావాలరా, ఏమనుకోకరా ప్లీజ్. ఇలా అడుగుతుంటే నాకు ఏదో అనిపిస్తుందిరా. పండగ కదరా, అక్క పిల్లలు ఉంటారు, వీళ్ళు సామాన్లు ఏం తీసుకొని రారా బేగానా, ఓకేనా? ఓకే మొమ్మో టైం పడుకో, నీకు నచ్చిన సామాన్లు తీసుకొని రారా, ఓకేనా? సరే. ఎంతైందో చూడరా. రే ఏంట్రా ఇవి? సామాన్లే లేవు. ఎంత అయిందిరా? అయితే నీకెందుకు, తీసుకెళ్ళరా. అన్నోళ్ళకి ఎవరా నేను ఇచ్చానని చెప్పు. సరే, రేపు పండగళ్ళకి లెక్కలు చూద్దాం రా. డబ్బులు ఎవడు అడిగాడు రా, వెళ్ళరా తర్వాత చూద్దాం. ఎలా బతుకుతాడో ఏటో. నాన్న నాన్న ఈ అంకుల్ నాకు నీకు అమ్మకి బట్టలు కొన్నారు. ఎవరు నాన్న ఈ అంకుల్? చెప్తాను, కూర్చో. డబ్బులున్నాయని గర్వంతో కొనలేదనియా, నా ఇంటి పిల్లోడే కదని ప్రేమతో కొన్నాను. నన్ను క్షమించన్నా, నేను తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోవడం నా తప్పే. అందరి కోసం నువ్వు చాలా చేసావు, అయినా కానీ నా స్వార్థం కోసం నేను ఆలోచించి కడుపుతో ఉన్న వదిన్ని కూడా చూడకుండా వదిలిపెట్టి తప్పు చేసి వెళ్ళిపోయానన్నా. నన్ను క్షమించన్నా. ఏం జరిగిందిరా? అన్నా, నువ్వు ఎంతోమందికి అవసరం ఉండి సాయం చేసావన్నా. కష్టాల్లో ఉండేవాడికి తోడయ్యావన్నా. వాళ్ళందరికీ డబ్బులు పంచి నాకేం మిగలకుండా చేస్తావనే భయానికే నేను అలా చేశానన్నయ్య. నిన్ను తప్పు అనుకొని అలాంటి కష్టాల్లో వదిలేశాను. కానీ నువ్వే రైట్ అన్నా, నువ్వే రైట్. నా జీవితంలో నేనెప్పుడు ఊహించలేనిది నా కాళ్ళ కిందకు వచ్చింది. దానికి కారణం నువ్వే అన్నా, నువ్వే. ఏం జరిగింది? అన్నా, నేనున్న డబ్బులన్నీ బిజినెస్లో వేసాను. అవి ఎంత లాస్లో పోయాయన్నా. ఉన్న ఇంట్లో బంగారం అంతా తాకట్టు పెట్టేసి ఆ ఇల్లు అమ్మేసి నేను ఒక కాంట్రాక్ట్ కోసం ప్రయత్నించాను. సార్, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ నాకు వచ్చినట్టు చూడండి సార్. ఏంటి, మీరు రాజు వాళ్ళ బ్రదరా? మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు? చెప్తే మేమే వచ్చేవారం కదా. మీ బ్రదర్ వల్లే సార్ ఇదంతా. ఈ పొజిషన్కి వచ్చాము మేము. మీరు నాకు కాంట్రాక్ట్ అడగడం ఏంటి సార్? ఏ కాంట్రాక్ట్ కావాలో తీసుకోండి, మేమే రాసిస్తాం. కానీ ఆ రోజు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కాంట్రాక్ట్ నా చేతిలో పెట్టారన్నా. నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు గ్రేటు. ఆ రోజు అర్థమైందన్నా నువ్వేంటనేది. రే తమ్ము, మన జీవితం చాలా చిన్నదిరా. ఎదుటివారు మనల్ని గౌరవిస్తారంటే అది మనం చేసుకున్న పుణ్యం రా. మన తల్లిదండ్రుల వల్ల మనకు ఆ గుర్తింపు ఉందిరా. ఎదుటివారు మన నుంచి ఆశించేది ఏముందిరా? ఒక పలకరింపు, ఒక మంచి మాట, అంతేరా. ఏముంటుంది డబ్బు ఆస్తి? ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు నా దగ్గర ఒక్క రూపాయి లేదు, కానీ కాలం నాకు సాయం చేసింది. ఏది నేను కావాలని కోరుకోలేదురా. ఒకరికి మంచి చేస్తే మళ్ళీ మనకి తిరిగి మంచి జరుగుతుందని నేను నమ్మాను, అదే నమ్ముతాను. కోపం ఎందుకురా నీ మీద? నీకోసం ఎదురు చూస్తున్నాను రా ఇన్ని రోజులు. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించు. తప్పు అయిపోయిందన్నా, ఇంకెప్పుడు చేయను. నేను తప్పు చేశాను. ఆ కొడుక్కి నేను నా సొంత డబ్బులతో కొందాం అనుకున్నాను రా బట్టలు. నా కష్టార్జితంతో కొందాం అనుకుంటా. రా నాన్న. ఏంటి నాన్న?
ఇందాక అడిగావు కదా ఎవరైతేనని, బాబాయ్ పిన్ని అవుతారు. బాబాయ్ మరి మేమెందుకు ఇలా ఉన్నాం? మేము డబ్బున్న వాళ్ళం కాదా? మీ నాన్న రాజు పేరు పెట్టుకున్న రారాజురా. రాజైతే మేమెందుకు ఇలా ఉన్నాం? మేము డబ్బున్న వాళ్ళం కాదా? మీ నాన్నని సొంత వాళ్ళని నమ్మక ద్రోహం చేశారురా. ఎవరు బాబాయ్?